వెల్కమ్ టు యోయో టీవీ. సీనియర్ లీడర్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ను వీడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి రాజకీయ మార్క్ మరో రకంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఓటమిని ఎరుగని ఆయన ఈసారి ఓటమిని చూడాల్సి వచ్చింది. దీంతో ఆయనకు కష్టకాలం మొదలైంది. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి చేపట్టారు. అలాంటి పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్ రావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయన ఒక్కడే ఓడిపోవడం కాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారం కోల్పోయింది. దీంతో చాలా మంది నాయకులు పార్టీని మారుతున్నారు. ఇంకొంతమంది నేతలైతే కాంగ్రెస్ వంచన చేరేందుకు సంసిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ హైకమాండ్ సహా అందరూ భావిస్తున్నారు. అయితే ఈ లిస్టులో ఎర్రబెల్లి కూడా చేరిపోయారు. కానీ ఆయన స్టైల్ మాత్రం వారందరికీ భిన్నంగా ఉంది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా ఎర్రబెల్లి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి చేయి అందుకోవడానికి రెడీగా ఉన్నారంటూ వార్తలు రాలేదు. ఎర్రబెల్లి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ లీడర్లు ఎవరితోనూ భేటీ అయిన దాఖలాలు లేవు. అయితే ఎర్రబెల్లి మాత్రం తాను కాంగ్రెస్ గూటికి చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ఖండించారు. అయితే ఈ వ్యాఖ్యలు విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరు అనకుండానే తాను ముందుగా తన కాంగ్రెస్ చేరిక వార్తలు అవాస్తవం అంటూ ఎలుగెత్తడం వెనుక ఆయన ఏం చెప్పదలుచుకున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎర్రబెల్లి హస్తం గూటికి చేరతానని తనను ఆహ్వానించాలని కాంగ్రెస్ పెద్దలకు సంకేతాలు ఇస్తున్నట్లుగానే ఆయన మాటలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ ఎర్రబెల్లి తానే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తమవుతోంది. ఆయన ఉరుములేని పిడుగులా తన పార్టీ మార్పు విషయంపై ఎందుకు మాట్లాడుతున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి పేరు కూడా వినిపించింది. మాజీ డీఎస్పీ ప్రణీతురావు విచారణలో భాగంగా ఎర్రబెల్లి ప్రమేయం కూడా ఉందని తేలినట్లు సమాచారం. ఎర్రబెల్లి తన సొంత గ్రామంలో ఫోన్ ట్యాపింగ్ల కోసం ఒక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. దీనిపై విస్తృతంగా చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి తాను పార్టీ మారడం లేదంటూ మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించడాన్ని ఆయన తనను తాను కాంగ్రెస్ కు సరెండర్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి బయటపడాలని భావిస్తున్నట్లు కొంతమంది చెబుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎర్రబెల్లి కాంగ్రెస్ గూటికి కాదు బీజేపీ వంచన చేరుతారని అంటున్నారు. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ద్వారా ఈ కేసు నుంచి బయటపడాలని ఆయన భావిస్తున్నారంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకు రాజకీయంగా బద్ద విరోధులైన కొండా సురేఖ, కొండా మురళి దంపతులు కాంగ్రెస్ లో ఉన్నారు. పైగా కొండా సురేఖ రేవంత్ కేబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో తాను చేరదామని ప్రయత్నించినా వారు అందుకు అంగీకరించే ప్రసక్తే లేదు. మరీ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ప్రమేయం ఆధారాలతో బయటపడితే ముఖ్యమంత్రి రేవంత్ ఏమాత్రం ఉపేక్షించకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఎర్రబెల్లి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించగలిగేది బీజేపీయే అని ఆయన నమ్ముతున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తను పార్టీ మారే ఉద్దేశం లేదని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పడం ద్వారా బీజేపీకి ఆయన తన చేరికపై సూచన ప్రాయంగా సమాచారం ఇచ్చారని అంటున్నారు.